గీతక్క హలో అభయ్ ఎక్కడున్నావు? పక్కనే ఉన్నాం బాబాయ్. ఏంటి విషయం? అర్జెంట్గా ఒకసారి ఇంటికి రా. అంత ఇంపార్టెంటా బాబాయ్? ఇంపార్టెంట్ కాబట్టే చెప్తున్నాను. 2 నిమిషాల్లో నువ్వు ఇక్కడ ఉండాలి. నీకో సర్ప్రైజ్. తొందరగా రా బాబు. ఏమైంది? గీత కనిపించిందా? ఈ చుట్టుపక్కలంతా చూశాను. ఏమైంది? గీతక్క ఎక్కడ కనిపించలేదు. కనిపించలేదా? దేవుడా, ఇది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళట్టు? ఆవిడికి తెలిస్తే చెప్పినంత పని చేస్తుంది. ముహూర్తం టైం కూడా అయింది. ఏం చేద్దామే? అదే నాకు అర్థం కావడం లేదమ్మా. ఏం చేద్దాం? అక్క ఎక్కడికి వెళ్ళుంటుంది? అయ్యో, ఇప్పుడు ఏంటి గతి? ఆవిడ పెళ్ళొద్దు, ఏమీ వద్దు అని సంబంధం తెగదెంపులు చేసుకుంటుంది. ఇప్పుడు ఏం చేద్దావే? అయ్యో దేవుడా, ఎలా ఇప్పుడు? అంజలి, ఏంటమ్మా? గీత ఎటెళ్ళిందో ఎప్పుడొస్తుందో తెలీదు. కావాలని మనం లేట్ చేసామనుకుంటారే వాళ్ళు. అందుకని అందుకే ఓ గంట సేపు నువ్వు గీతలా నటిస్తావా? అమ్మో, నా వల్ల కాదమ్మా. అయినా అక్క మనల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళుంటుందమ్మా? ఇందాక గొడవ చేద్దని నేనన్నాను కదా, అందుకే అలిగి వెళ్ళుంటుంది. ఇప్పట్లో రాదు.
నీకు దండం పెడతానే. ఈ సంబంధం పోతే మళ్ళీ అక్కకి జన్మలో పెళ్లి కాదు. ప్లీజ్ నా మాట వినవే. అమ్మా, నువ్వు అన్నవన్నీ నేను ఒప్పుకుంటున్నానే, కానీ ఒక తల్లిగా చేతులు జోడించి అర్థిస్తున్నానే. అమ్మా, పరిస్థితులు అర్థం చేసుకో. దయచేసి కాదనకు అంజలి. ప్లీజ్ ఒక్క గంట గీతలా నటించమ్మా. ప్లీజ్ నీ అక్క జీవితాన్ని కాపాడు తల్లి. ప్లీజ్ తల్లి ఒప్పుకో అంజలి. ప్లీజ్ ఒప్పుకో అంజలి. ఒక్క గంట. అమ్మా, అమ్మ నాకు భయంగా ఉందమ్మా. నా వల్ల కాదమ్మా. చెప్పేది వినమ్మా. నా వల్ల కాదమ్మా. అమ్మా, నీకు దండం పెడతాను. అక్కకి తెలిస్తే నన్ను చంపేస్తుందమ్మా. జీవితంలో నా మొహం చూడదమ్మా అక్క. నీకు ఆ అక్క సంగతి తెలుసు కదా. అలాంటిది ఆ అక్కకి వేయాల్సిన నగలు నేను వేయించుకుంటే ఆలోచిస్తుంటేనే వణుకొస్తుందమ్మా. అమ్మా ప్లీజ్ అమ్మా, దయచేసి నన్ను వదిలేయమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారి ఒప్పుకోమ్మా. ఇప్పుడు నువ్వు గీతవి. ఒక గంట సేపు అంజలి అన్న విషయం మర్చిపోమ్మా. అమ్మా, ఈలోపు గీతక్క వస్తే? నువ్వే అన్నీ ఊహించుకోకు. ముందే గంట నుంచి బయటపడిని, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. పదమ్మా వెళ్దాం. పర్వాలేదు రామ్మా, ప్లీజ్. అమ్మా రామ్మా, రా ప్లీజ్. రే, ఈరోజు చాలా మంచి రోజురా. జరిగినంతా మర్చిపోయి ఆనందంగా ఉండు. సరే. హాయ్ డాడ్. అబ్బాయి, అమెరికా అగ్రజ, ఈ దినము నీ జీవిత గమన చక్రం తిరుగు సమయం.
జనకుడు అద్భుతమైన శుభవార్త చెప్పబోతున్నారు. అటుల నా సోదరి, ఏమిటి ఆ శుభవార్త? అర్జున్, నువ్వన్నా చెప్పరా, ఏంటలా ఉన్నావు? సరిపోయింది. మా వాడికి నిశ్చితార్థాలు పెళ్లిళ్ళు అంటే పడవరా. గీత వస్తుందంటే చాలు, ఇదిగో ఇలా తయారవుతాడు. ఓ అలాగా. ముందు విషయం చెప్పండి డాడ్. మరేం లేదురా, నిన్ను కూడా మా కొడుకులాగానే చూసుకుంటున్నాం. నీకు నాన్న వాళ్ళు ఎవరూ లేరు కదా, అందుకే మేమే నీ పెళ్లి చేసి నిన్నొక ఇంటివాణ్ణి చేయాలని డిసైడ్ చేశాం. అప్పుడే పెళ్ళెందుకు డాడ్? ఏమిటి పెళ్ళెందుక? రేయ్, అర్జున్ కన్నా నువ్వు 6 నెలల పెద్దవాడురా. ఆ లెక్కన నువ్వే ముందుగా పెళ్లి చేసుకోవాలి. ఏమిటి? ఆ అవును అబ్బాయి, నీకోసం ఎవరినన్నా పిల్లను కూడా చూశాడేమో, అది కూడా కనుక్కో. ఎక్కడో చూడడం ఏంటి కాంతం? హా, గీత చెల్లెలు అంజలి ఉంది కదా, అబ్బాయికి అడుగుదాం. అమ్మో 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 అమ్మో. అమ్మా, నాకు భయం వేస్తుంది. వా 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 వా, అద్భుతమైన ఆలోచన జనక. అవును, పెద్ద అమ్మాయికే అరకోటిస్తున్నారంటే చిన్న అమ్మాయికి ఎంత ఇస్తారో. అందులోనూ డాక్టర్ పిల్ల కత్తి తీసుకొని 5 కోతలు కోసిందనుకో, రోజుకు 5 లక్షలు సంపాదనే సంపాదన. డబ్బులే డబ్బులు. అబ్బా నువ్వు ఆగవే. ఎప్పుడూ లెక్కలేనా? మాట్లాడి చూద్దాం, తర్వాత మీద విషయాలు మాట్లాడుకోవచ్చు. అమ్మా, నాకు భయం వేస్తుందమ్మా. అలా కంగారు పడకే, ముందు కన్నీళ్ళు తుడుచుకో, ధైర్యంగా ఉండు. పద పదమ్మా. పిట్టను బుట్టలో పెట్టిస్తానంటే కాదంటానా? 3 ముళ్ళు వేశాక ఒక్కో ముళ్ళు గుచ్చుతూ దాన్ని చంపొచ్చు. చేతికి మట్టంటకుండా సమాధి కట్టొచ్చు. అరే అబ్బాయి, అప్పుడే ఆలోచనలో పడిపోకు. ఇంకా మేం మాట్లాడలేదు. ఆ. వదినా, ప్రణామములు గీత వదినా. వచ్చారా? టైంకి రావాలి కదా కుసుమా. మరేం లేదు కుసుమా, రాహుకాలం వచ్చేలోపు మా కోడలు నగలన్నీ వేసుకొని ఇంట్లో లక్ష్మీదేవిలా తిరుగుతుండాలి. అదే నా కంగారు. ఆలస్యమైనందుకు క్షమించండి వదినా. పర్వాలేదులే కుసుమా, రానైతే వచ్చారుగా. అవును గీత, ఇంతకీ అంజలి ఏది? మా పెద్ద కోడలు అడుగుతుంది కదా, మాట్లాడరేంటదినా? ఇంతకీ అంజలి ఏది? అంజలి పని మీద బయటికెళ్ళిందమ్మా. వీలైతే వస్తానంది. ఓహో, అదేంటి బయటికెళ్ళిందంటుంది? నా హ్యాండ్ ఓవర్లో కదా ఉంది.
అక్క మిస్ అవ్వడానికి కారణం నా మీద అటాక్ చేసిన వాడే అయ్యుంటాడు. అర్జెంటుగా మోనిషాకి కాల్ చేయాలి. ఇప్పుడెలా? హేమక్క, వాష్రూమ్ ఎక్కడా? సరే పద. హలో అంజలి, మోనిషా, నేను అర్జున్ వాళ్ళ ఇంట్లో ఉన్నానే. అప్పటి నుంచి అక్క కనిపించట్లేదే. ఇది ఖచ్చితంగా వాడి పని అయి ఉంటుంది. ఎవరి పనే? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? అదేం లేదే. ఇంతకీ అక్క ఎక్కడికి వెళ్ళిందంట? ఏమోనే, ఏమీ అర్థం కావట్లేదు. భయంతో వణుకు పుడుతోంది. గీతక్క నన్ను ఇంట్లో అర్జున్తో చూస్తే ప్రాణం తీసేస్తుంది. అయ్యో, నువ్వేం కంగారు పడకే, ఏం జరుగుండదు. సరే, నా ఫోన్లో ఛార్జింగ్ అయిపోవస్తోంది. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. నువ్వు అర్జెంటుగా వెళ్ళి గీతక్క ఇంటికి వచ్చిందో లేదో చూడు, సరేనా? సరేనే, చూస్తాను. గీత, అయిందా? అక్క, అయ్యింది. సరే. ఖచ్చితంగా గీతక్కని వాడ తీసుకెళ్ళి ఉంటాడు. పాపం అంజలి అర్జున్ని ప్రేమించి అర్జున్కి దూరం ఉండాల్సి వస్తుంది. వాడేమో అంజలి అనుకుని గీతక్కని తీసుకెళ్ళి ఉంటాడు. చంపేస్తాడు, అక్కని చంపేస్తాడు, దారుణంగా చంపేస్తాడు.